హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా దినదినము మీ జీవితాల్లో దేవుని యందు ఒక నిరీక్షణ, ఒక ఆశ కలిగించాలనే సమర్పణతో మీ ముందు ప్రతిదినం ఉంటూ ఉన్నాం. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఇది చాలా గొప్ప మాట, దేవుని శక్తిని సూచించే మాట. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయగలడు అనే విశ్వాసము కలిగించే మాట. రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నదట. ఆయన తన చిత్తవృత్తి చొప్పున లేక తన ఆలోచన చొప్పున ఆ రాజు హృదయాన్ని త్రిప్పుతాడట. ప్రియులరా, మన జీవితాల్లో ఆయా పరిస్థితులలో రకరకాల విషయాల్లో మనం వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అధికారుల నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, లేక ఇంకా పెద్దవారి నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఇంకా అనేకమైన విషయాల్లో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఒకవేళ ఎవరి నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నా ఆ వ్యతిరేకతలు ఎవరు కలుగు చేస్తున్నారో వారి హృదయం దేవుని చేతిలో ఉంది. నీటి కాలువను త్రిప్పివేసినట్లుగా ఆయన వారి హృదయాలు త్రిప్పివేస్తానంటున్నాడు. ఇది ఎంత గొప్ప ఆలోచన! నీటి కాలువ ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని మనం అనుకూలంగా త్రిప్పుకొనగలం. అలాగే దేవుడు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అలాంటి వ్యక్తుల హృదయాలను, ఆలోచనలను, ఆ వ్యతిరేకమైన స్థితిగతులను నీకు అనుకూలంగా త్రిప్పాలని దేవుని ఆలోచన అక్కడ చూపిస్తున్నాడు. ఆయన తన చిత్తవృత్తి చొప్పున అలాంటి వ్యతిరేకతను నీకు అనుకూలంగా త్రిప్పుతాడట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 43వ అధ్యాయము 13వ వచనంలో, నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు అంటాడు దేవుడు. నిజమే, మన జీవితాల్లో దేవుడు ఒక అనుకూలమైన కార్యం చేయాలి అని ఆయన చిత్తగిస్తే దాన్ని ఆటంకపరిచేవాడెవడు? ఒకవేళ ఆటంకపరచాలని చాలామంది ప్రయత్నం చేసినా దేవుడే కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేయగలవాడెవడు? అలాంటి వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడి దినాన్ని. ఒకవేళ మనకు ఎదురవుతున్న ఆటంకాలు ఒకవేళ మనం అధిగమించలేని ఆటంకాలు కావచ్చు, ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు కావచ్చు. ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి ఆ ఎర్ర సముద్రాన్ని దాటడానికి అనుకూలత కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో ఎలాంటి ఎర్ర సముద్రం ఉన్నదో, ఎలాంటి ఆటంకం ఉన్నదో, నీ జీవితంలో ఎలాంటి వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతటినీ నీకు అనుకూలంగా త్రిప్పివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ ఎదుట భయంకరమైన పరిస్థితులు, డెడ్ అండ్ సిచ్యువేషన్స్, ఇక నా జీవితంలో ఇక ఇది ఇంతే, దీనిని ఎవ్వరూ మార్చలేరు అనుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు. ఆ పరిస్థితులను దేవుడు త్రిప్పివేయగలడు. నమ్మగలుగుతున్నావా? నమ్మితే ఈ వాగ్దానం నీదే. ఈ వాగ్దాన నెరవేర్పును నీ జీవితంలో చూస్తావు. దేవా, నా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎవరినో శిక్షించమని, ఫలానా వ్యక్తి వల్ల నాకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వారిని శిక్షించు ప్రభువా, వారిని ఏదో చేసే ప్రభువా అని ప్రార్థన చేయనక్కర్లేదు. నాకు పరిస్థితులు అనుకూలపరచు ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు ఆ పరిస్థితులను అనుకూలపరుస్తాడు. ఆటంకం కలిగించే ఎర్ర సముద్రాన్నైనా ఆయన పాయలు చేయగలడు. నీకు భయం కలిగించే సింహాల నోళ్ళనైనా ఆయన మోయించగలడు. ఎలాంటి శత్రువును ఎదుర్కోవడానికైనా ఆయన నీకు శక్తి కలుగు చేయగలడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు. ఇది నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వ్యతిరేకత కలుగు చేస్తున్న వారు చాలా పెద్దవారు అయి ఉండొచ్చు, వారిని నీవు డీల్ చేయలేకపోవచ్చు, కానీ దేవుడు డీల్ చేస్తాడు. దేవుడు రాజు హృదయాన్ని నీటి కాలువను త్రిప్పివేసినట్లుగా త్రిప్పివేస్తాడట నీకు అనుకూలంగా.
ఆయన చిత్తవృత్తి చొప్పున ఆయన ఆ కార్యాన్ని చేస్తాడు. విశ్వసించగలుగుతున్నావా? విశ్వసించగలిగితే నీ వ్యతిరేకతలు, నీ ప్రతికూలతలు, నీ ఆటంకాలు, నీ భయాలు, నీ ఆందోళనలు, నీ కలవరం, ఏ పరిస్థితి అయినా, కుటుంబంలో బిడ్డల పరిస్థితి అనుకూలంగా లేదా, లేక నీ ఉద్యోగ పరిస్థితి అనుకూలంగా లేదా, కుటుంబ సంబంధాలు సరిగా లేవా, లేక కోర్టు కేసుల్లో సతమతమైపోతున్నావా, నీ హృదయం అనేక విషయాలలో కృంగిపోయిన స్థితిలో ఉందా, ఆ పరిస్థితి అంతటిని దేవునికి అప్పగించు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడో లేడు. ఆయన గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడు. అయితే నువ్వు విశ్వాసంతో నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే దేవుడు తప్పక నీ కార్యాన్ని వ్యతిరేకత నుంచి త్రిప్పివేసి దేవుడు అనుకూలత, స్వస్థత, ఆశీర్వాదం, ఆయన కటాక్షం, ఆయన కృప నీ జీవితాల్లో కలుగు చేసి నీకు ఆశీర్వాదం కలుగు చేస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితిలోనికి నీవు ఈ రోజు నుంచి నడిపించబడదువు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీటి కాలువలను త్రిప్పివేసినట్లుగా రాజు హృదయాన్ని కూడా త్రిప్పివేయగలవు ప్రభువా. మా పరిస్థితులను మార్చగలవు ప్రభువా. ఈరోజు ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో, ఎలాంటి వ్యతిరేకతలు ఉన్నాయో, ఎలాంటి భయాందోళనలు ఉన్నాయో వాటన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తున్నావు. వాటన్నిటినీ త్రిప్పివేసి అనుకూలత, కటాక్షము, కృప, ఆశీర్వాదం వారి జీవితాల్లో కలుగు చేయమని ప్రార్థన చేస్తూ వారి అవసరతలలోనూ సమస్యలలోనూ సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక ఇతరులకు షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మును కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.